నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. అధిక బరువుకి అలాగే స్కిన్కి సంబంధించిన సమస్యలకి, హెయిర్కి సంబంధించిన సమస్యలకి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయన్న విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ నుంచి కాస్మెటాలజిస్ట్ రాధిక గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349001 14 నెంబర్కి కాల్ చేసి రాధిక గారితో మాట్లాడొచ్చు. హాయ్ రాధిక గారు. హలో అండి. ఇప్పుడు లైఫ్ క్లినిక్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ దేనికి యూస్ చేస్తున్నారు? ఓకే, లైఫ్లో మాకు స్లిమ్మింగ్కి, బ్యూటీకి అంటే స్కిన్కి అండ్ వీ హ్యావ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండి. అవి స్లిమ్మింగ్ అంటే వీ స్టార్ట్ విత్ కూల్ స్కల్ప్టింగ్, వన్ టైం ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. కూల్ స్కల్ప్టింగ్, క్రయో లైపోలైసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్స్ అండ్ స్కిన్ టైట్నింగ్కి కూడా స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్, అది కూడా వన్ టైం ట్రీట్మెంట్స్ అండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫర్ స్కిన్లో మీకు బోటాక్స్, ఫిల్లర్స్, స్కిన్కి పీల్స్, లేకపోతే యాక్నే కంట్రోల్ కోసము, వైట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసము అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, మరి సో వెయిట్ లాస్ కోసం ఏ ట్రీట్మెంట్స్ ఇస్తారు? సో అధిక బరువు ఉండే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వెయిట్ లాస్కి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నాన్ సర్జికల్ కమ్ క్రయోలైప్ అంటే కూల్ స్కల్ప్టింగ్ అండి. ఇప్పుడు అబవ్ 100 ఉన్నారనుకోండి, వీ కంబైన్డ్ నాన్ సర్జికల్స్ అండ్ కూల్ స్కల్ప్టింగ్. అది లేదు అనుకుంటే ఓన్లీ కూల్ స్కల్ప్టింగ్ అయితే ఇట్ ఈస్ అ ఫిగర్ కరెక్షన్ అంటే ట్రీట్మెంట్ అండి. ఎలా ఉంటుందంటే కూల్ స్కల్ప్టింగ్ ఇస్ సంథింగ్, ఇట్స్ అన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, వన్ టైం ట్రీట్మెంట్ అనమాట. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మీ బాడీని అనలైజ్ చేస్తాము, ఒక బీసీఏ తీస్తాము. బీసీఏ తీస్తే బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటాము. ఆ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీసి మీ బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది అన్నది చూసి ఆ ఫ్యాట్ని ఎలిమినేట్ చేయడానికి ఈ కూల్ స్కల్ప్టింగ్ ప్రోబ్ అనేది ఆ టమ్మీ పైన, నా ఆర్మ్స్ పైన, లేకపోతే డబుల్ చిన్ ఉంటుంది దానిపైన వి విల్ అంటే అప్లికేటర్ అప్లై చేస్తాము. అప్లై చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ క్రిస్టలైజ్ అయిపోతుంది. క్రిస్టలైజ్ అయ్యి 90 డేస్, 21 డేస్ నుంచి 90 డేస్ వరకు ఆ ఫ్యాట్ అనేది ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. నెల్లూరు నుంచి శివ గారు. హలో, నమస్తే శివ గారు, చెప్పండి మీకున్న ప్రాబ్లం ఏంటో. ఓకే, బెల్లీ స్టమక్ ఎక్కువ ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 29 years అండి. మీ హైట్? హైట్ వచ్చి 5.7. ఓకే, మీ వెయిట్ ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. 70. ఓకే, మీకు బెల్లీ ఫ్యాట్ అంటున్నారు కాబట్టి మనకు కూల్ స్కల్ప్టింగ్ అనేది బెస్ట్ ప్రొసీజర్ అండి. కూల్ స్కల్ప్టింగ్ లేకపోతే క్రయో లైపోలైసిస్, జిమో టెక్నాలజీ. ఎందుకంటే ఇది స్పాట్ రిడక్షన్ కోసం వస్తుంది. ఎందుకంటే 70 kgsలో మీ హైట్కి ఇట్ ఈస్ అంటే ఎక్కువ ఎక్సెస్ కాదు, ఒక 5 to 6 kgs ఎక్సెస్ ఉంటారు. సో ఓన్లీ టమ్మీ బెల్లీ ఫ్యాట్ ఉంది అంటున్నారు కాబట్టి కూల్ స్కల్ప్టింగ్ ప్రోబ్ మీరు గనక మా దగ్గర కన్సల్టేషన్కి వస్తే ఫస్ట్ మీ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీసి మీ బెల్లీ ఫ్యాట్లో ఎంత ఫ్యాట్ అనేది ఉంది అన్నది మనము ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చండి. ఇది వన్ టైం ట్రీట్మెంట్లా ఉంటుంది. లేదు ఇఫ్ యూఆర్ ఫ్రమ్ అంటే మీరు హైదరాబాద్లో ఉంటారు, ఒక 2-3 months లేకపోతే హైదరాబాద్లోనే ఉంటారు అంటే మీరు నాన్ సర్జికల్ వేలో కూడా ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చండి. మాది హైదరాబాద్లో 6 centers ఉన్నాయి అండ్ విజయవాడ, వైజాగ్లో 1 center ఉన్నది. ఏ సెంటర్లోనైనా అన్ని టెక్నాలజీస్ అవైలబుల్ ఉంటుంది. రైట్ అండి, ఇప్పుడు ఎన్ని కేజీస్ వరకు మనం నార్మల్గా అంటే మన ఇంట్లోనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది? జిమ్ ఎక్సెట్రాకి వెళ్ళి ఎక్సర్సైజెస్తో ఎన్ని కేజీస్ ఇంకా ఎక్స్ట్రా ఎక్సెస్ ఉంటే క్లినిక్ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఓకే, నార్మల్గా మనం ఎంత డైట్ చేసినా, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ వెయిట్ రిడక్షన్ అనేది నార్మల్గా ఉంటుందండి. బట్ వన్స్ వి స్టాప్ దట్ మీ ఫ్యాట్ మళ్ళీ మీరు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఎందువలన అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ అనేది నార్మల్గా సింక్ అవుతాయి, లేకపోతే ఎన్లార్జ్ అవుతాయి ఇవన్నీ డైట్ ప్లాన్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. అదే ఈ కూల్ స్కల్ప్టింగ్ చేసుకున్నాము, లేకపోతే క్రయోలైపోలైసిస్, నాన్ సర్జికల్స్ చేసుకున్నాము అనుకోండి, మీ కంప్లీట్ బాడీలో నుంచి ఆ ఫ్యాట్ సెల్స్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో పర్ 2 monthsకి వీ కెన్ ఆల్సో గివ్ మోర్ దెన్ 10 kgs అండ్ 2 to 2.5 monthsలో 10 kgs అష్యూరెన్స్ ఉంటుంది. ఓకేనండి, ఒక కాల సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. గజ్వేల్ నుంచి అరుణ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు థైస్ వచ్చి బాగా లావుగా ఉన్నాయండి. చెప్పండి. ఈ థైస్ ఎలా తగ్గించుకోవాలా డాక్టర్ని అడుగుదామని. అంటే స్టమక్ దగ్గర సైడ్స్ అంటున్నారా? ఈ లోయర్ థైసే బాగా వెయిట్ ఉన్నాయండి. ఓకే, ఎంత హైట్ ఉంటారండి? 5'4" ఉంటాను. ఓకే,
5'4" ఉంటారా అండి? మీ ఏజ్ ఏంటండి? ఏజ్ 38 అండి. 38. పిల్లలు ఉన్నారా? పాప ఉందండి. ఓకే. సో బేసికల్లీ మీకు సైట్సే ప్రాబ్లం అంటున్నారు కాబట్టి, ఎందుకంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది, మనకి బాడీలో వాటర్ అనేది ఎలిమినేట్ అయిపోతూ ఉంటుందండి. బట్ ఆ ఫ్యాట్ అనేది బాడీలో అలాగే స్టేబిలిటీగా ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ని మనము వాటర్ అనేది నార్మల్గా రెసిస్ట్ అయిపోయి వాటర్ వెళ్ళిపోతుంది బాడీలో నుంచి. బట్ ఆ ఫ్యాట్ అనేది అలాగే ఉండడం వల్ల అది ఎక్కడో ఒక చోట డిపాజిట్ అయి ఉంటుంది. అది స్టబన్ ఫ్యాట్ అంటాం మనము. సో ఆ ఫ్యాట్ మీ టమ్మీలో ఉండొచ్చు, లేకపోతే సైడ్ టమ్మీస్లో ఉండొచ్చు. సో మీకు అలా ఉండిపోవడం వల్ల మనం ఏం చేయాలంటే, దీన్ని ఎంత ఫిజికల్ యాక్టివిటీ డైట్స్ చేసినా కానీ ఈ స్టబన్ ఫ్యాట్ అనేది వెళ్ళదండి. సో దీనికి ఒక ట్రీట్మెంట్, లేకపోతే ఫస్ట్ మీరు ఒకసారి క్లినిక్కి వస్తే మీ బాడీని అనలైజ్ చేసి ఎందుకు ఫ్యాట్ ఉంది అంటే, అందులో కూడా మీకు ఏదైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, డయాబెటిక్ ప్రాబ్లం ఉందా అని అన్నీ అనలైజ్ చేసి ఆ ట్రీట్మెంట్స్ అనేది చేస్తామండి. ఎందుకంటే మా దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. దే విల్ బీ డాక్టర్స్, డర్మటాలజిస్ట్ అండ్ ఎండి డాక్టర్స్ ఉంటారు, ఫిజియో డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ ఉంటారు. సో వీ విల్ ట్రీట్ యూ ఇన్ అ మెడికల్ కండిషన్ వైజ్. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్లో రకరకాల పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి వెయిట్ లాస్ కోసం అని, వెయిట్ ఇంక్రీజ్కి దొరుకుతున్నాయి, లాస్ కూడా దొరుకుతున్నాయి. సో అవి ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? సో ఇంత వచ్చి మనం ఈ 2 months 3 months ఇట్లా వెయిట్ చేసి మనం తీసుకునేదానికన్నా అది బెటర్ ఏమో అనే ఆలోచన కూడా వస్తుంది కదా. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు అసలు? నార్మల్గా ఇలాంటివన్నీ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మా దగ్గర వచ్చిన వాళ్ళే అండి. ఎందుకంటే అది తీసుకుంటున్న టైం వరకు మీ ఎపిటైట్ అంటే మీ పొడిలో ఎపిటైట్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. చిన్నగా అయిపోవడం అంటే ఆకలి అనేది చంపేస్తుంది అనమాట. సో అలా మీరు ఎక్కువ కన్జ్యూమ్ లోపలికి చేయలేరు. సో దానివల్ల ఆబ్వియస్లీ మీరు వెయిట్ అనేది తగ్గుతారు. మళ్ళీ వన్స్ యూ స్టాప్ దట్ మీ ఎపిటైట్ అనేది పెరుగుతూ ఉంటుంది, మీరు ఎక్కువ ఇంటేక్ చేస్తూ ఉంటారు. సో అగైన్ ద సేమ్ వే యాజ్ ఐ టోల్డ్ యూ, మీ ఫ్యాట్ సెల్స్ అనేది అది కూడా సింక్ చేస్తుంది. అదే వన్స్ యూ స్టాప్ అది మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు నార్మల్గా ఎన్ని రోజులు తీసుకోగలరు మా అంటే 6 months లేకపోతే 1 year ఎనీవన్. దానికన్నా ఎక్కువ అయితే వీ కాంట్. అండ్ ఎపిటైట్ చిన్నగా చేయడం ఈజ్ నాట్ సేఫ్ థింగ్ విచ్ వీ టెల్. ఎందుకంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా వీ షుడ్ గివ్ టు అవర్. చాలా మందిలో ఉండే ఆలోచన ఏంటంటే తిండి తగ్గిస్తే ఆటోమేటిక్గా మనం తగ్గుతామని అనుకుంటారు. సో తిండి మానేయటం వల్ల ఏమైనా అంటే వెయిట్ పెరుగుతారా లేకపోతే తగ్గుతారా? అసలు తిండి మానడం వల్ల ఆబ్వియస్లీ బాడీలో మనకి ఎనర్జీ, ప్రోటీన్స్ అవి ఇవి దొరకక మనం అది తగ్గినట్టు అనిపిస్తామండి. బట్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ అదర్ అంటే హెల్త్ కన్సర్న్స్. అంటే ఫస్ట్ మనం ఎనిమిక్ అయిపోతాము, బ్లడ్ అంటే ఎనిమిక్ అయిపోతాము, లేకపోతే వీ కెన్ గో త్రూ ఎనీ అదర్ హెల్త్ కన్సర్న్స్, వీక్నెస్ వస్తూ ఉంటుంది, కలర్ డల్ అయిపోతూ ఉంటాము. సో ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ప్రోటీన్, ప్రాపర్ మినరల్స్ అంటే మనకి ఏ బాడీకి ఏవేవి అవసరమో ఎవ్రీథింగ్ వీ షుడ్ ఈట్ ప్రాపర్. అయితే మన దగ్గర కూడా చేస్తాం. ఇప్పుడు స్లిమ్మింగ్ అంటే ఎవ్రీ వన్ వుడ్ థింక్ ఓన్లీ డైట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అని. కాదండి, వీ విల్ గివ్ యూ అంటే మీరు రెగ్యులర్గా తినేదే వీ విల్ మోడిఫై ఇట్. అంటే అందులో ఏం ప్రోటీన్స్ యాడ్ చేయాలి, మినరల్స్ యాడ్ చేయాలి, యాడ్ చేసి మోడిఫై చేసి స్మాల్ బ్రేక్స్లో మోర్ నెంబర్ ఆఫ్ టైం అంటే తింటూ ఉండండి మీకు ఏది కావాలంటే అది, బట్ వీ విల్ రెడ్యూస్ ఇట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా 1 hour రికమెండ్ చేస్తామండి 24 hours. అది మీరు మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour చేసుకున్నా పర్లేదు. ఓకే. సో ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఇలా క్లినిక్స్కి వచ్చేదానికన్నా జిమ్కి వెళ్ళి తగ్గించుకోవచ్చు కన్నా ఆలోచన కూడా ఉంటుంది. సో జిమ్కి వెళ్ళి అంత ఎక్సర్సైజ్ అంత వర్కౌట్స్ చేసి సడన్గా మానేశారనుకోండి ఏమవుతుంది అసలు? సో కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాల్సి వస్తుందేమో కదా. ఇప్పుడు జిమ్ అంటే మనం ఏం చేస్తాం, అది మనం మసిల్ బిల్డప్ చేస్తున్నాము. సో మనకి మెయిన్ మన కన్సర్న్ మసిల్ బిల్డప్ చేయడం కాదు, ఫ్యాట్ డిక్రీజ్ చేయడం. అదే నేను ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పింది ఏంటి, మనం జిమ్, డైట్ యాక్టివిటీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేసినా కానీ మన సెల్స్ అనేటివి సింక్ అవుతాయి, బట్ బాడీలో నుంచి కంప్లీట్లీ ఎలిమినేట్ కావు. సో మనకు కావాల్సిన ప్రొసీజర్ ఆ బాడీలో నుంచి ఫ్యాటీ యాసిడ్స్ పోవడము, ఆ ఎక్స్ట్రా విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ విజరల్ ఫ్యాట్ అనేది బాడీలో నుంచి పోవాలండి. సో దట్ ఈస్ ద రీజన్. మీరు ఇప్పుడు డైట్, జిమ్ అంటే నార్మల్గా ఇప్పుడు ఎంతోమంది జిమ్ చేస్తూ ఉంటారు, వీ సీ దెమ్, ఇట్ మైట్ బి సెలబ్రిటీస్ ఆర్ ఎనీ వన్. వాళ్ళు ఒకటేసారి కొంచెం ఒక ఏజ్ వచ్చే వరకు యాక్ట్రెసెస్ని చూడండి, దే విల్ బీ స్లిమ్ టిల్ దే ఆర్ ఇన్ మూవీస్. ఒకసారి స్టాప్ చేసేసారు అనుకోండి, దే విల్ గెయిన్ బ్యాక్. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ యాక్టివిటీ. వన్స్ వీ స్టాప్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా డైట్ చేయడం ఆపేస్తే మాత్రం వీ విల్ డెఫినెట్లీ గెయిన్ అండి. రాధిక గారు, సో ఇంకా స్కిన్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర?
స్కిన్కి సంబంధించి యాజ్ యాక్నే ఉన్నా కానీ, అంటే యాక్నే అంటే పింపుల్స్ కొత్తగా వచ్చినా, లేకపోతే అన్ఈవెన్ ఎయిర్, పీసీఓడి అనేది ఇవాళ రేపు ఉమెన్స్లో కామన్ ప్రాబ్లం అండి. ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది, మన ఫుడ్ డైట్ వల్ల వస్తూ ఉంటుందన్నమాట. సో దీని గురించి మన దగ్గర పీల్స్ అంటే కామన్లీ ఈ కన్సర్న్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ రావడమో, లేకపోతే అన్ఈవెన్ హెయిర్ ఇట్లా అప్పర్ లిప్ పైన, చిన్ పైన, లేకపోతే బాడీ పైన ఎక్కడంటే అక్కడ అన్ఈవెన్ హెయిర్ వస్తుంది. అండ్ దెన్ దీనికోసం మన దగ్గర కాస్మెటిక్ పీల్స్ ఉన్నాయండి. అది యాక్నేకి, స్కిన్ వైట్నింగ్కి, అలాగే మీకు అంటే ఫర్ స్కిన్ టైట్నింగ్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ ఫర్ హెయిర్ రిడక్షన్ అని చెప్పాను కదా. సో పర్మనెంట్ హెయిర్ రిడక్షన్కి అన్ఈవెన్ హెయిర్ ఉంటుంది. సో దానికి థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, దానికి మనం రెగ్యులర్గా వెళ్ళే వరకు ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ ఉండకుండా కూల్ లేజర్ అని ఉండండి. సో విచ్ ఇస్ నార్మల్లీ వెరీ కోల్డ్ అనమాట. సో మీకు పెయిన్ అనేది ఎక్కడా అనిపించదు. ఇట్ ఈస్ అ పెయిన్ ఫ్రీ లేజర్. అండ్ ఈ ప్రొసీజర్ జరిగేటప్పుడు మీరు నార్మల్గా పడుకోవచ్చు కూడా, అంటే అంత కూల్గా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ యూ వుడ్ రిక్వైర్ రెగ్యులర్ సెషన్స్ అయితే రెగ్యులర్ లేజర్ తోటి 8 to 12 సెషన్స్ మినిమం మేము రికమెండ్ చేసేది. బట్ కూల్ లేజర్ అనేది 4 సెషన్స్లో కంప్లీట్ రిడక్షన్ అనేది వస్తుందండి. ఓకే, ఇంకా మళ్ళీ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్ అండి. ఇట్ ఈస్ లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ అ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అండి, రిమూవల్ కాదు. అంటే రిమూవల్ అంటే కంప్లీట్గా హెయిర్ రూట్ని తీసేస్తాము. సో అక్కడ ఎప్పుడైనా హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్మోనల్స్ వల్ల. బట్ మేము చేసేది రిడక్షన్ అంటే మన ఫేషియల్ హెయిర్ పైన కూడా హెయిర్ ఉంటుంది, బట్ అది కనిపించదు. సో అలాగే మనం ఈ ట్రీట్మెంట్ చేసే వరకు ఈ హెయిర్ కూడా అంత ఫైన్గా అయిపోతుంది అనమాట. సో వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ది నేచర్ అనమాట. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. గద్వాల నుంచి రాము గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. నేను 5.5 అడుగులు ఉంటా మేడం, 90 కేజీలు ఉంటా బరువు. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా మేడం? ఏజ్ అండి మీది? ఏజ్ వచ్చేసి 36 మేడం. 36. ఓకే, మీరు 90 కేజీస్ ఇంకా 5'4" అంటున్నారు కాబట్టి 5'6" మేడం. 5'6" అయినా కానీ 90 కేజీస్ చాలా ఎక్కువ అండి. మీరు 70 to 75 కేజీస్ వరకు ఉండాలి. అయితే వేరెన్ మీరు మోర్ దెన్ 15 to 20 కేజీస్ ఎక్సెస్ ఉంటారు. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ, డైట్ ప్లాన్స్ అవి ఇవి మెయింటైన్ చేస్తూ ఉండాలండి. దానికోసం తగ్గకున్నా కానీ యాజ్ యువర్ ఎక్సెస్ వెయిట్ ఉన్నారు కాబట్టి మీరు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ విత్ కూల్ స్కల్ప్టింగ్ కాంబినేషన్లో తీసుకుంటే మీరు ఒక 2 months 3 monthsలో ఆ 15 కేజీస్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతారండి. మీరు ఒకసారి మీ నియర్ బై సెంటర్స్కి ఏదన్నా వచ్చి కన్సల్టేషన్ తీసుకున్నారనుకోండి, మీకు అలాగే ఏదన్నా హెల్త్ కన్సర్న్ ద్వారా మీరు పెరుగుతున్నారా, లేకపోతే గ్రాడ్యువల్లీ పెరుగుతున్నారా, లేకపోతే ముందు నుంచి మీరు ఇంతే వెయిట్గా ఉన్నారా అన్నది కూడా మనము ఎంక్వైరీ చేసి డాక్టర్ మొత్తం మీ మెడికల్ హిస్టరీ తీసుకుంటారు. సో ఆ ప్రకారం వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేయొచ్చండి మీకోసం. రైట్ అండి. సో డబుల్ చిన్ ఉండే వాళ్ళకి, చీక్స్ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి దీన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎస్ అండి. డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ఇన్ని రోజులు ఓన్లీ ఒకటే ట్రీట్మెంట్ ఉండేదండి. బట్ కూల్ స్కల్ప్టింగ్ ద్వారా మా దగ్గర చిన్న ప్రోబ్ అనేది ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఓన్లీ ఒకటే ప్రోబ్ వి విల్ జస్ట్ ఈ చిన్ పైన అప్లై చేస్తాము. అండ్ చీక్స్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రం హై థెరపీ అని ఉంటుందండి. సో ఆ హై థెరపీ అనేది స్కిన్లో అంటే మీకు అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇస్తుందన్నమాట. దాంతో మీ అన్ఈవెన్ పఫీనెస్ కానివ్వండి, టైట్నెస్ కానివ్వండి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా అలాగే ఐబ్రోస్ షేప్, అలాగే నోస్ అండ్ లిప్స్ షేప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ అండి. స్కిన్ ట్రీట్మెంట్స్లో మేము అంటే వీ విల్ డూ అన్ అడ్వాన్స్ ఇంజెక్టబుల్స్ అండి. అది బోటాక్స్, ఫిల్లర్స్, లేకపోతే వీ హ్యావ్ థ్రెడ్ లిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు మీకు ఐబ్రో షేప్ కావాలి అంటే చాలామందికి కర్వ్ షేప్ అనేది చాలా ఇష్టం ఉంటుంది, ఇలా లిఫ్ట్ కావాలని ఐబ్రో. సో ఆ ఐబ్రో లిఫ్ట్ కోసము వీ డూ బోటాక్స్ అండి. బోటాక్స్ చేస్తాము, థ్రెడ్ లిఫ్ట్స్ చేస్తాము. సో అది మీ ఐబ్రోకి ఆ ఆర్చ్ లుక్ అనేది ఇస్తుంది. అలాగే ఈ లాఫ్ లైన్ ఫిల్లింగ్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ ఫిల్లింగ్ చేస్తాము. సో that is also with a filler and we use matlab advanced US FDA approved fillers and botox and the products and the appliances what we use are everything US FDA approved ante it is 100% safe and it is tested on human skin. So that's the reason it is safe for human skin and Indian skin people. అంటే వన్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా?
ఇంకా షేప్ వద్దు అలాంటిది ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ అంటే మనం ఇది పర్మనెంట్ కాదండి. ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి లిప్ షేప్ కావాలనుకున్నారు, ఈ సారీ మీకు పౌట్ లుక్ కావాలనుకుంటే ఆ పౌట్ లుక్ ఇస్తాము. ఫిల్లింగ్ కూడా ఫస్ట్ చేస్తాము. నెక్స్ట్ టైం యూ వాంటెడ్ ఓన్లీ అంటే మీకు ఎంత కావాలి రిక్వైర్మెంట్ ఎంత లేదు అన్నది కూడా మేము చేస్తామన్నమాట. దాని తర్వాత మీకు నచ్చలేదు అంటే వీ కెన్ ఆల్సో రిమూవ్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అన్నమాట. ఏంటంటే ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు బెంగళూరు నుంచి, శ్రీనివాస్ గారు. హలో. హలో మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం నేను 1 year బ్యాక్ హైట్ వచ్చి 5'8" మేడం. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి, కొంచెం గట్టి మాట్లాడండి. నా హైట్ వచ్చి 5'8" మేడం. 5'8", యా. నేను 64 kgs ఉండేవాడిని 1 year బ్యాక్. ఓకే. ఇప్పుడు 70 kgs అయ్యాను మేడం. నా ఎక్కడ మజిల్ అది పెరగట్లేదు, ఓన్లీ స్టమక్ దగ్గర సైజ్ లో పెరుగుతుంది, మళ్ళీ బట్ ఫ్యాట్ పెరుగుతుంది మేడం బాగా. ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల మేబీ కావచ్చు. ఓకే, మీ సిట్టింగ్ జాబా అండి? సిట్టింగ్ జాబ్ అండి, మేబీ ల్యాప్టాప్ ఆర్ కార్. ఓకే, సో బేసికలీ ఏంటంటే మీది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు అనుకుంటా. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఎర్లియర్ నేను డైలీ 2 hours ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఓకే, సో బేసిక్లీ ఏంటంటే మీరు సిట్టింగ్ జాబ్ అంటున్నారు కాబట్టి ఈ సిట్టింగ్ జాబ్స్లో మెయిన్లీ మన బాడీ పాస్చర్ అనేది కూర్చొని ఉండడం వల్ల మనం ఏదైతే తింటాము అంటే నార్మల్గా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అలా ఇలా ఉండదు. లంచ్ చేసిన మార్నింగ్ నుంచి కూర్చొనే ఉంటాము, లంచ్ చేసి వచ్చి కూర్చునే వరకు ఎలా అయిపోతుందంటే మనకి టమ్మీలో ఫ్యాట్ అనేది టమ్మీలోనే డిపాజిట్ అయిపోతుంది. ఇంకా మీరు రెగ్యులర్గా నార్మల్గా ఇంతకుముందు 1 year బ్యాక్ ఫిజికల్ యాక్టివిటీ చాలా చేశారు అని అంటున్నారు, ఒకటేసారి స్టాప్ చేయంగానే మీకు ఇంక్రీజ్ అంటే ఆ ఫ్యాట్ అనేది మొత్తము మీకు టమ్మీలోనే స్టేబిలిటీ అంటే స్టబన్గా అయిపోయి ఉంటుంది. సో మీకు ఏంటంటే మీరు బెంగళూరులో ఉంటారు అంటున్నారు కాబట్టి కూల్ స్కల్ప్టింగ్ అనేది మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే మీరు ఒక్కసారి వచ్చి వన్ టైం ఈ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, సో ఆ టమ్మీ అంటే మీది వెయిట్ కూడా ఎక్సెస్ లేదు, మీ హైట్కి మీ వెయిట్ అనేది ఇట్ ఈస్ నార్మల్ విచ్ ఐ సే అంటే ఒక 2-3 kgs ఎక్సెస్ ఉంటారు, బట్ విచ్ ఇస్ నార్మల్. బట్ అదే ఒకటి ఆ టమ్మీ ఫ్యాట్ మనము రెడ్యూస్ చేయడానికి వీ విల్ డూ కూల్ స్కల్ప్టింగ్ అండి. దానికోసం మీరు హైదరాబాద్కి ఒకసారి వచ్చి ఆ రోజే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. మీరు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని మీరు నార్మల్గా ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి, ట్రావెల్ కూడా చేయవచ్చు. దెర్ ఇస్ నో డౌన్ టైమ్, దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనండి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నార్మల్గా ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది కదండి, వాళ్ళకి మేము PRP స్టెమ్ సెల్స్ అనేది హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లా చేస్తాము. దాని తర్వాత ఆ డోనర్ ఏరియా అంటే హెయిర్ ఫాల్ అనేది నార్మల్గా ఆ ట్రీట్మెంట్కి రీగ్రోత్ రాదు అన్న కారణంలో దెన్ వీ డూ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి డోనర్ ఏరియా అనేది ఉండాలి. డోనర్ ఏరియా అంటే యువర్ బ్యాక్ హెడ్కి ఇయర్ టు ఇయర్ అనేది డోనర్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి మనం హెయిర్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. హూ డజంట్ హ్యావ్ డోనర్ ఏరియా ఆల్సో వీ విల్ టేక్ ఫ్రమ్ ది చిన్ అనమాట. ఈ చిన్ లెవెల్లో మనము డబుల్ చిన్ దగ్గర నుంచి వాళ్ళ బియర్డ్ ఏరియా నుంచి తీసుకుంటాము, చెస్ట్ పైన హెయిర్ ఉంటే తీసుకుంటాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. హెయిర్కి సంబంధించి అలాగే స్కిన్ వెయిట్ లాస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్లో చూస్తూనే ఉండండి TV9.